అది జగిత్యాల జిల్లా కోరుట్ల. అయితే మేము షకీము ప్రార్థన మందిరం కోరుట్లలో. అయితే నేను రక్షింపబడ్డప్పటి నుండి వాక్యం వింటున్నా, కానీ ఇక్కడికి వచ్చి నేరుగా చూసిన తర్వాత నాకు ఒకలాంటి చవరింగ్ అంటారు కదా, అది నోవా ఓడని చూసి హోలీల్యాండ్ చూసేసరికి మాకు హోలీల్యాండ్ పోయేంత లేదు, అక్కడికి పోలేము, కానీ ఇక్కడనే నేను హోలీల్యాండ్ చూసినంత ఫీల్ అయిపోయింది. అదంతా చూసినప్పుడు నాకు ఒకలాంటి సంతోషం. ఎందుకంటే మా పితరులను ఏర్పాటు చేసుకున్నట్టుగా దైవదాసులను ఏర్పాటు చేసుకొని మాట్లాడే వాళ్ళ కొరకు దేవుడు ఇక్కడ ఈ యొక్క హోలీల్యాండ్ అదంతా ఏర్పాటు చేసి నోవా కూడా ఆ లోపలికి పోయినప్పుడైతే ఒకలాంటి ఇంకా నాకైతే దుఃఖం ఆగలే. పాపం నోవావు ఆ తరంలో ఆయన ఎట్లాంటి కృప పొందినవాడంటే నిజంగా కృప పొందినవాడు. ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో అన్ని దినములు వాక్యం చెప్పి ఉండిపోయినప్పటికైనా ఓడ తయారు చేసి రమ్మంటే కూడా రాలే. నిజంగా అవన్నీ ఎట్లు లోబడి దేవుని యొక్క మాట ప్రకారంగా ఏ విధంగా అయితే చెప్పిండో ఆ యొక్క ఓడలను ప్రతి పక్షి ప్రతి ఒక్క జంతువులు అన్నీ కూడా దాంట్లోకి వచ్చినాయి. తన కుటుంబం అయితే ఆ నోవా ఓడలో ఉంది. ఆ విధంగానే మా షకీము ప్రార్థన మందిరం నేను ముఖ్యంగా పరలోక రాజ్యం కొరకై నోవా ఓడనే కాదు, నిజమైనటువంటి ఆ యొక్క దేవుని రాజ్యంలో ఓడలో పరలోక సింహాసనం దగ్గర దేవునితో కూడా ఆ ఓడలో ఉండడానికి నిజంగా ఈ దినం నేనైతే తీర్మానం చేసుకొని ఇదంతా పరిస్థితి చూసినప్పుడు ఆ శిలువ దగ్గర ప్రార్థన అదంతా చూసినప్పుడు నిజంగా దాసులు చేసినటువంటి ప్రయాసం ఎంతో ఉంది. నిజంగా చెప్పాలంటే నా యొక్క అదృష్టం. ఒకప్పుడు కరోనా వచ్చి పోయేదాన్ని, ఏదో చనిపోయే ఇంజక్షన్ ఇచ్చి పోయేదాన్ని. రకరకాలటువంటి పరిస్థితుల నుంచి దేవుడు నన్ను తప్పించుకుంటూ వచ్చి ఇవన్నీ చూడడానికి నన్ను సజీవురాలుగా ఉంచింది. నిజంగా ఈ యొక్క దాసులు చేసినటువంటి ప్రయాస మాటలాంటి పేదవాడి కొరకు, మాటలాంటి వాళ్ళ కొరకు దేవుని వాక్యము నాకు చదువు రాదు, ఆయన వాక్యం అనుకుంటూ వచ్చింది. కానీ ఈ దినము చూసిన తర్వాత ఇంకా నాకు అసలు మాటలు రాలే. ఆ రోజు ఏ విధంగా అయితే నోవా ఓడ చేసి అన్నిటి తీసుకొని వచ్చి వాటికి ఆహారము వారి ఆహారము అన్ని దినములు తయారు చేసుకుంటూ పరిస్థితులు అన్నింటిలో దేవునికి లోబడి ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని కొరకు నిలబడ్డాడు. అలాంటి ఒక పరిస్థితులను చూసినప్పుడు చాలా బాగా వేసింది. అవన్నీ నిజంగా రియల్గా నేను చూసినట్టు అయింది ఈ దినం. దాన్ని బట్టి నాకైతే చాలా సంతోషమైంది. దీన్ని బట్టి దేవునికి ఎంతో వందనాలు. నిజంగా నేను కృతజ్ఞతలు. అందుకని నా మనసు అయితే చాలా సంతోషం అయిపోయింది. థ్యాంక్ యూ.